ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థను కావాలని కోరిన సంగతి తెలిసిందే. దేశంలో ఇతర మతాల మాదిరిగానే హిందూ ధర్మ పరిరక్షణకు బలమైన స్వతంత్ర వ్యవస్థ కావాలని కోరారు. దీనిని ప్రకాష్ రాజ్ లాంటి వారు తప్పుబట్టారు. తమిళనాడు నేతల నుంచి ఎక్కువగా అభ్యంతరాలొచ్చాయి. అయితే ఇప్పుడు సిపిఐ నారాయణ సైతం పవన్ సనాతన ధర్మంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వైవాహిక జీవితంపై మాట్లాడుతూ సనాతన ధర్మంలో విడాకులు అనే మాటకు తావు ఉండదని చెబుతున్నారు. అయితే గతంలో పవన్ వామపక్షాలతో కలిసి పనిచేశారు. 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అప్పట్లో సిపిఐ నారాయణతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే సిపిఐ నారాయణ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పవన్ తన వ్యూహాన్ని మార్చినట్టు స్పష్టమవుతోంది. తనది కమ్యూనిస్టు భావజాలమని పవన్ చాలాసార్లు చెప్పారు. అయితే ఆ భావజాలంతో ఎన్నికలకు వెళితే వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే జనాలు గుర్తించలేదు. ఎప్పుడైతే సనాతన ధర్మం బీజేపీ రూట్లోకి వెళ్లారో పవన్ రాజకీయం కూడా సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ స్పష్టమైన వైఖరిలో మార్పు కనిపించింది. వామపక్షాలతో వెళితే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇది ఎంతమాత్రం వామపక్షాలకు రుచించలేదు. అందుకే వామపక్షాలకు పవన్ టార్గెట్ అయ్యారు. బీజేపీ వైఖరికి పూర్తి భిన్నంగా వామపక్షాలు కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హవా తగ్గింది. ఒక పార్టీ ఎదుగుదలకు వామపక్షాలు దోహదపడడం లేదు. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఏపీలో వామపక్ష భావజాలం ఇప్పటికీ ఉంది. ప్రజా ఉద్యమాల రూపంలో ప్రతిపక్షంలో ఉన్నవారికి మాత్రమే వామపక్షాల అవసరం ఉంటుంది. అధికారంలోకి వచ్చాక ప్రజా ఉద్యమాల రూపంలో అధికార పార్టీకి వామపక్షాలు ఎప్పుడూ వ్యతిరేకమే. కానీ చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి. కానీ ఆయన మాత్రం టార్గెట్ చేయడం లేదు. వామపక్ష నేత నారాయణ పవన్ విషయంలోనే టార్గెట్ చేస్తున్నారు. ప్రధాని మోదీ డైరెక్షన్లోనే పవన్ వెళుతున్నారన్నది నారాయణ అనుమానం. అన్నిటికీ మించి తమను విడిచి బీజేపీ చెంత పవన్ చేరడాన్ని నారాయణ తట్టుకోలేకపోతున్నారు. అయితే నారాయణ వైఖరి చూస్తుంటే చంద్రబాబు విషయంలో ఏమీ అనడం లేదు. పవన్ విషయంలో మాత్రం తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు.